పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 17వ తారీఖు శనివారం. ఈనాటి మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు, మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు, మరియు 10వ అధ్యాయం 1వ వచనం వరకు. భక్తి కీర్తన 21వ కీర్తన 2, 3, 4, 5, 6, 7 వచనములు. పునీత మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. యేసు మరల గలిలయ సరస్సు తీరమునకు వెళ్ళెను. జన సమూహం అంతయు అచ్చటికి చేరెను. యేసు వారికి బోధింపనారంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చుండి ఉన్న అల్ఫాయి కుమారుడగు లేవి అనువాన్ని చూచి, నన్ను అనుసరింపుము అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. అనంతరం యేసు అతని ఎంట భోజనమునకు కూర్చుని ఉండగా అనేక మంది సుంకరులను పాపులను ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి యందు కూర్చుండిరి. ఏలైనా ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారున్నారు. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువరాలేదు, కానీ పాపులను పిలువవచ్చితిని అని అనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: యేసుని పిలుపు ఆలకించు, అనుసరించు. యేసు ఏమి చేయును, ఎవరిని ఆహ్వానించునో బాగా తెలిసి చేయును. ముఖప్రీతి, బంధుప్రీతి, కులము, జాతి, ప్రాంతం, స్వలాభాలు ఆయనను ప్రభావితం చేయు. ఈనాటి సువార్తలో క్రీస్తు లేవి సుంకరి మత్తయి గారిని తన శిష్యునిగా స్థానమిచ్చారు. క్రీస్తు పిలవడం, లేవి మత్తయి యేసు పిలుపునందుకుని క్రీస్తుని అనుసరించటం తక్షణమే జరిగాయి. యేసు ఎవరినైనా ఎంచుకున్నారంటే వారికి తిరుగుండదు. దైవ పిలుపు జీవితాంతం. మత్తయి వృత్తి సుంకరి, పన్నులు వసూలు చేసేవాడు. ఈ సుంకరులను యూదులు చేదరించుకుంటారు. అంతేకాదు, పాపులను కూడా వారిని ముద్రవేశారు. ఇంత నేపథ్యం ఉన్న వ్యక్తిని యేసు తన శిష్యునిగా తీసుకోవడం ఆశ్చర్యకరం. ఇతడు శిష్యుడిగా స్థానం పొందడమే కాక సువార్తను రాసే భాగ్యం కూడా పొందాడు. వ్యక్తి, కులం, జాతి, వృత్తి ముఖ్యం కాదు యేసుకు. వ్యక్తిగతం గుణగణాలు ముఖ్యం దైవ సేవకు. యూదుల దృష్టిలో రక్షింపబడిన వారిలో ముందు వరుసలోనే ఉన్నవాడు లేవి మత్తయి. అతను పోగొట్టుకున్నది తన వృత్తి మరియు సంపాదన, కానీ అతను పొందింది మాత్రం కొండంత. యేసుని శిష్యులలో స్థానం పొందాడు. యేసుతో అతి దగ్గర వాడిగా తిరిగాడు, విన్నాడు, కళ్ళతో చూశాడు. యేసు అతని వంక చూసి, నన్ను అనుసరింపుము అని పిలుపును అందుకున్నాడు. చూచిన దానికి, విన్నదానికి సాక్ష్యమిచ్చాడు. తన పాప మాలిన్యాన్ని పోగొట్టుకున్నాడు, శుద్ధుడయ్యాడు. యేసు వద్ద గుర్తింపు పొందాడు. విశ్వసించి స్పందించిన వారికి ప్రతిఫలం నూరంతలుగా ఉంటుందని రుజువు చేశాడు. యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అని యేసు ప్రకటించటం, బాధితులను ఆదరిస్తూ పరిసయ్యుల్లాంటి ఆరోగ్యవంతులకు చురక అంటించినట్లయింది. మనం కూడా దైవ పిలుపును ఆలకించాలి, స్పందించాలి. అందునకు సర్వం వదిలిపెట్టి యేసును అనుసరించినప్పుడే నిజమైన శిష్యులు కాగలం అని ఈనాటి సువార్త పఠనం మనకి బోధిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి మొదటి పఠనాన్ని మనం చూసినట్లయితే
సామెలు మొదటి గ్రంథంలో మరి ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు ఒక రాజును దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆయనే సౌలు మహారాజు. మరి ఆ రాజు ఎంపిక ఎంతో ఘనంగా కాకపోయినప్పటికీ దేవుడు ఆ వ్యక్తిని సౌలుని తన ప్రజల కోసం ఎన్నుకోవడం చూస్తూ ఉన్నాం. మరి ఆయన మించిన అందగాడు లేడని, మరి ఆయన మించిన దృఢకాయుడు లేడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దృఢత్వం మరి దేవుని యొక్క చేరువలో ఉండి దైవ ప్రజలను నడిపించటానికి సౌలుని దేవుడు ఈనాడు ఎన్నుకున్నాడు. ఈనాటి మొదటి పట్టణము అదేవిధంగా సువార్త పట్టణంలో దేవుడు తన సేవకు ప్రజలను ఎంచుకుంటూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. మరి ఈనాడు నిన్ను నన్ను కూడా దేవుడు అనేక రకాలుగా అనేక విధాలుగా పిలుపునిస్తూ ఉండగా ఆ పిలుపును ఎంతో ఘనంగా ఎంతో సంతోషంగా వింటూ ఉన్నామా, లేక కష్టపడి ఇష్టం లేక వింటూ దేవుని యొక్క కార్యక్రమాలను పాల్గొంటూ ఉన్నామా ధ్యానించాలి. మరి ఈనాడు మత్తయ్య గారిని గురించి మనం ధ్యానించినట్లయితే ప్రభుకి అతి సన్నిహితుడిగా ఉంటూ ప్రభు యొక్క జీవిత చరిత్రను రాసి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభువుని తెలుసుకోవడానికి మనందరికీ ఎంతో ఈ యొక్క సువార్త గ్రంథం మనకు సహాయపడుతుంది అంటలో సందేహం లేదు. దేవుని యొక్క వాత్సల్యాన్ని, దేవుని యొక్క కరుణను, దయను మరి అనేక రూపాలను అద్భుత రూపంగా సువార్తను ప్రకటించి మరి మనందరి కోసం దిద్దుబాటు చేసి అందించినటువంటి మత్తయ్య గారిని మనం అభినందించాలి. అదేవిధంగా అనుదినం మనం దైవ సేవలో నిమగ్నం అవటానికి మనల్ని ఎన్నుకోమని దేవుని ప్రత్యేకంగా అడుగుదాం. దయగల దేవుడు మన యొక్క పిలుపును జ్ఞానస్నానం ద్వారా పిలిచి ఉన్నారు. ఆయన యొక్క పిలుపుకు మనం ఏ విధంగా సహకరిస్తున్నామో ఆలోచన చేసుకుందాం. దయగల సర్వేశ్వరుడు ఆయన కృప దయ మనపై ఉండాలని కోరుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.